హలో హర్ష, హాయ్. హాయ్, మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోరా? myself B. Harshvardhan. I'm from Srikakulam. యా, మీరు ఏదో షార్ట్ ఫిల్మ్ తీసామని చెప్పారు కదా, దాని గురించి చెప్తారా? అండర్ వైంత టైటిల్ నేమ్ వచ్చి ఇట్స్ షార్ట్ ఫిల్మ్ తీసాం. ఓకే, ఆ షార్ట్ ఫిల్మ్ బట్టి మీరు ఏమైనా మెసేజ్ చెప్దాం అనుకుంటున్నారా? అంటే మెసేజ్ అంటూ ఏం లేదు, కాకపోతే ఈ రోజుల్లో డ్రగ్స్ యూనివర్సిటీస్లో లేకపోతే ఇంకా ఇంజనీరింగ్ కాలేజెస్లో లేకపోతే బయట సొసైటీలో స్టూడెంట్స్ మోరోవర్గా ఎక్కువ స్టూడెంట్స్కి ఎలా స్ప్రెడ్ అవుతుంది అనే దాని మీద అని కాన్సెప్ట్ వెళ్తుంది. సో అలాగా డ్రగ్స్ గురించి అలా చేసాం. ఓకే, నైస్ కాన్సెప్ట్. మరి మీకు ఈ షార్ట్ ఫిల్మ్ తీసిన తర్వాత ఏమైనా స్ట్రగుల్స్ ఆర్ ఏమైనా? స్ట్రగుల్స్ అంటే మెయిన్గా స్ట్రగుల్ అంటే ఇప్పుడు ఎడిటింగ్ వర్క్ ఎడిటర్, స్క్రీన్ ప్లే వర్క్ స్క్రీన్ ప్లే, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ నెక్స్ట్ ఇంకేదో ఆ గ్రూప్కి సంబంధించిన వర్క్స్ ఒక్కొక్కరు వాళ్ళకి సంబంధించినవి చేస్తే కష్టం అనిపించదు. కానీ ఇక్కడ మొత్తం డైరెక్షన్ నుంచి, యాక్టింగ్ నుంచి, ఎడిటింగ్ నుంచి ఇంకా అలాగన్నీ ఒకటి మీద అయిపోవడం అదే కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాను కాబట్టి ఇటుపక్క స్టడీస్ మేనేజ్ చేయాలి, అటుపక్క అది కూడా మేనేజ్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా ఎవరికైనా సరే. అవును. సో అవన్నీ ఫేస్ చేస్తూ అలా తీసాం. ఓకే, బాగా వచ్చింది. సో మీరు ఆల్రౌండర్ అనమాట. ఆల్రౌండర్ అంటూ ఏం లేదు, కానీ అలానే కష్టపడ్డాను. ఓకే. మీ షార్ట్ ఫిల్మ్ బట్టి మీకు ఆడియన్స్కి ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? ఆడియన్స్ కంటే మెయిన్గా చెప్పేది ఏంటంటే ఇది పార్ట్ వైజ్ అనమాట, 3 parts అనుకుంటున్నాం. ఇప్పుడు పార్ట్ 1 వచ్చేసి ఓన్లీ ఇంట్రొడక్షన్, క్యారెక్టర్ని ఇంట్రొడక్షన్ చేయడం, ఆ యూనివర్సిటీలో ఎలా ఇది అని చెప్పేసి ఇదంతా పార్ట్ 1 కూడా ఇంట్రొడక్షన్. అండ్ సీన్స్ మోరోవర్గా ఎక్కువ బీజిఎమ్స్ వాడాను, ఎలివేషన్ సీన్స్ అనేసి చాలా బాగా తీసాం. ఈ ఫిల్మ్ అనేది పార్ట్ 1 అనేది కూడా మొత్తం ఇంట్రొడక్షన్. ఓకే, థ్యాంక్ యూ హర్ష. హర్ష, మీరు ఆడియన్స్ నుంచి ఎలాంటి అప్రిషియేషన్ కోరుతున్నారు? అప్రిషియేషన్ అంటే ఏం లేదు, తిట్టుకోకపోతే చాలు. అంటే మేము తీసిన దానికి ఖచ్చితంగా నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. అప్రిషియేషన్ అంటే మా యూనివర్సిటీ లేకపోతే మా కాలేజ్ లేకపోతే మా హాస్టల్ నా వీడియో చూసి 4-5 అయినా సరే మెచ్చుకుంటే చాలు. అప్రిషియేషన్ అంటూ అంతలా నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఓకే, గ్రేట్. మీరు తీశారు కదా ఈ షార్ట్ ఫిలిం, ఈ షార్ట్ ఫిలిం అంటే మీకు ఎలా ఐడియా వచ్చింది? ఐడియా అంటే మెయిన్గా నేను బిఫోర్ నా ఛానల్లో కాలేజ్ కోసం ఏదో దేనికో ఒక చిన్న ప్రోగ్రాంలో అయితే దానికి ఒక చిన్న వీడియో క్రియేట్ చేయమన్నారు. అది మేము క్రియేట్ చేసాం డ్రగ్స్ గురించి. సో దానికి మంచిగా రీచ్ వచ్చింది. అండ్ దట్టు మెయిన్గా నేను నా మనసులో అనుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నేను చూసిన స్టార్టింగ్ షార్ట్ ఫిలిమ్స్లో ప్రతి ఒక్కరు కూడా లవ్ అనే కాన్సెప్ట్ కానీ ఒక అమ్మాయిని తెచ్చి షార్ట్ ఫిలిం పెట్టడం కానీ తీస్తారు. ఓకే, తీశారు. ఓకే, ఒకవేళ షార్ట్ ఫిలిం క్లిక్ అయ్యి ఎడిటింగ్ స్కిల్స్ కానీ కెమెరా అవన్నీ కరెక్ట్గా ఉండి ఆ షార్ట్ ఫిలిం బాగా క్లిక్ అయితే ఆ షార్ట్ ఫిలిం మంచి పేరు వస్తే ఆ అమ్మాయి వచ్చినందుకు కూడా ఆ అమ్మాయికి మంచి పేరు ఉంటుంది, బయట నెగిటివ్ స్ప్రెడ్ అవ్వదు, ఇంకా ఆ టీంకి కూడా మంచిగా ఉంటుంది స్టార్టింగే లవ్ తీస్తే. సో నా ఇంటెన్షన్ ఏంటంటే నాకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది నా ఫస్ట్ షార్ట్ ఫిలిం. సో మెయిన్గా నా స్కిల్స్ కొంచెం బయట పెట్టి తర్వాత మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను ఏ అమ్మాయిని పెట్టకుండా ఏదో డ్రగ్ అనే కాన్సెప్ట్ బాగుంటుంది. అండ్ దట్టు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎలా అంటే హీరోకి ఒక ఎలివేషన్ కానీ లేకపోతే ఒక బీజిఎం స్కోర్ కానీ వీటినే అనుకూలిస్తూ ఆ మూవీని కానీ లేకపోతే ఆ షార్ట్ ఫిల్మ్ కానీ హైలైట్ చేస్తారు. సో అది నేను బేస్ చేసుకొని ఆ బీజిఎమ్స్ యాడ్ చేస్తూ అట్లా చేశాను ఒక ఎలివేషన్ కోసం అంతే. ఓకే, సో బేసికలీ మీరు డ్రగ్స్ మీద ఎక్కువ షార్ట్ ఫిల్మ్స్ చేస్తారు? డ్రగ్స్ మీద ఎక్కువ షార్ట్ ఫిల్మ్స్ చేస్తేనే లేదు. ఇది 3 parts. ఇది అయిపోయిన తర్వాత మెయిన్గా ఒక థీమ్ ఉంది, బట్ మెయిన్గా మా పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ 3 parts అయిపోయిన తర్వాత నా స్టడీస్ అంతా కంప్లీట్ అయ్యి తర్వాత నేను మంచిగా సెటిల్ అయ్యి నాకు అమౌంట్ ఏది లేకపోతే చాలు అనే రోజు వచ్చినప్పుడు నేను జస్టిస్ అని ఒకటి ఉంది, ఆ కాన్సెప్ట్ తీయాలని నాకు ఉంది లైఫ్లో. ఓకే అండి, చాలా గ్రేట్, థ్యాంక్స్, మంచి ఆన్సర్ చెప్పారు. అండ్ ఆఖరిగా మీరు ఈ షార్ట్ ఫిల్మ్లో అసలు ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మామూలుగా ఇప్పుడు మీరు ఒక మంచి కాన్సెప్ట్ తీశారు, బట్ ఆడియన్స్ ఒక సెటైన్ థింగ్ ఉంటుంది కదా, వాళ్ళు ఏం గ్రాస్ప్ చేయొచ్చు మెయిన్గా? ఇప్పుడు మీరు తీసింది ఎక్కడో దగ్గర లోకువైనా
డ్రగ్స్ ఎంత కొద్ది ఇది సెన్సిటివ్ టాపిక్ అనమాట. Yeah. సో ఇది బాగా హ్యాండిల్ చేస్తేనే వాళ్ళు కూడా బాగుంటుందని అనుకుంటున్నాం. బట్ మీరు ఆడియన్స్ ఏది ఎక్కువ తీసుకోవచ్చు అంటారు? ఆడియన్స్ ఎక్కువ తీసుకోవచ్చు అంటే మెయిన్గా నేను తీసింది ఈ షార్ట్ ఫిలింలో డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్లా కాదు, చెయ్యకూడదు అంటే ఒక క్రైటీరియా అంటే ఒక యూనివర్సిటీలో మెయిన్గా ఇంకో విషయం ఆడియన్స్ చెప్పాల్సింది ఏంటంటే కామెంట్స్ మెయిన్గా పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు అంటే పెడతారు ఖచ్చితంగా, ఎందుకంటే నేను యూనివర్సిటీలోనే ఏటి దందా, యూనివర్సిటీలోనే ఏటి మైకేల్, యూనివర్సిటీలో సార్స్ ఉండరా, లెక్చర్స్ ఉండరా, అట్లా ఉంటుంది. సో అందుకే నేను మెయిన్గా ఈ షార్ట్ ఫిలింకి అండర్ వయంత అని పెట్టడానికి కారణం ఏంటంటే వయంత యూనివర్సిటీ ప్రపంచంలో ఎక్కడ లేదు. చాట్‌జీపీటీకి జెమినీకి బాగా సెట్ చేసి ఏదైనా ఎక్కడా లేని యూనివర్సిటీ నేమ్ ఏదైనా చెప్పు, ఏదైనా ఇది ఏదైనా చెప్తే వయంత సమ్ ఇచ్చింది, అందులో మాకు నచ్చింది, మాకు మా టీంకి నచ్చింది వయంత అనే నేమ్ నచ్చింది. సో అండర్ వయంత అని పెట్టాం. సో ఈ దీంట్లో ఏంటంటే ఆ దందాలు అవి ఇవన్నీ ఇచ్చారంటే అదే అంటున్నాను కదా, ఇదంతా కూడా ఒక ఎలివేషన్కి, ఒక స్కిల్ బయటపెట్టడానికి. పార్ట్ 1 వచ్చేసి చెప్పాను కదా క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడానికి, ఇలా ఉంటుంది. ఓకే హర్ష, థ్యాంక్ యూ, మంచి ఆన్సర్స్ చెప్పారు. అండ్ ఆల్సో మీ షార్ట్ ఫిలింకి మంచి రెస్పాన్స్ వస్తుందని కోరుతూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.